నమస్తే గైస్. చాలా డేస్ తర్వాత ట్రెక్కింగ్ వెళ్ళాను. అయితే ఈ మధ్య ట్రెక్కింగ్స్కి వెళ్తున్నాను కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ 1 minute 50 seconds ఇలా షార్ట్ వీడియోస్. సో అలా అయితే మొన్న రీసెంట్లీ ఒక 2 weeks బ్యాక్ అయితే మేము ఈ యొక్క వాటర్ ఫాల్కి విజిట్ చేసాము. ఇది ఆల్మోస్ట్ నా ప్లేలిస్ట్లో మీరు కానీ చూసినట్లయితే గుంజనా వాటర్ ఫాల్స్ కానీ మీరు చూసినట్లయితే అక్కడి నుంచి వచ్చే వాటరే ఈ లొకేషన్. ఈ వాటర్ అనేది చాలా బ్లూయిష్ ఉంది. ప్లస్ ఈవెన్ మేము డీప్ ఆఫ్ ద వాటర్ కూడా ఐఫోన్తో మేము ఇలాగా స్విమ్మింగ్ చేస్తున్న వీడియోస్ అన్నీ తీసామన్నమాట. సో చాలా వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. సో ఈ లొకేషన్ ఎక్కడుందనేది నేను ముందు చెప్తాను. అంతవరకు మీరు ఒక ఫుల్ వీడియోస్ రీక్యాప్స్ ఆఫ్ హైలైట్స్ ఆఫ్ ద వీడియోస్ని చూడండి. మేమైతే తిరుపతి నుంచి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. సో ఈ లొకేషన్ వచ్చి రైల్వే కోడూరు దగ్గర ఉప్పర్పల్లి చెక్ పోస్ట్. ఈ రైల్వే గేట్ దాటుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 kilometers కానీ లెఫ్ట్ సైడే వెళ్ళినట్లయితే ఇలాగ మట్టి రోడ్ అనేది మీకు వస్తుంది. సో ఈ మట్టి రోడ్లో కానీ మీరు వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ గుంజనా చెరువు అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసినా కానీ మీరు లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు. సో ఫైనల్గా ఇక్కడ మనము ఇదే గుంజనా చెరువు. ఈ చెరువు అట్లే ఎండ్ వరకు వచ్చినట్లయితే మనం ఫైనల్గా రూట్ అనేది ఉంటుంది. సో ఎర్రమట్లు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో మేము అలాగే వెళ్ళాము. ఆల్మోస్ట్ ఇది మేము ఫస్ట్ టైం రావడము. సో ఇక్కడికి ఆల్మోస్ట్ బైక్స్ అనేవి ఈ లొకేషన్ వరకు అయితే వస్తాయి. ఇక్కడ నుంచి ఇంకొంత ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళినట్లయితే బైక్ పార్కింగ్ అనేది మనం చేయొచ్చు డెడ్ ఎండ్ వరకు. సో బైక్ పార్క్ చేసిన లొకేషన్ నుంచి కొద్దిగా స్ట్రైట్గా నడిచినట్లయితే కొద్దిగా రూట్ పాత్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి 1.5 hours అనేది వాకింగ్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో మేమైతే మా టీంతో మాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము తీసుకుని వెళ్ళాము. సో ఆల్మోస్ట్ వెళ్ళే కొద్దీ వాటర్ ఫాల్ ఉండదు కానీ వాటర్ ఫ్లోటింగ్ ఉన్న లొకేషన్ వరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా కింద మేము దిగామన్నమాట. యాక్చువల్లీ ఇది కాదన్నమాట రూటు. ఇంకొద్దిగా ఫ్రంటే కానీ మీరు దిగినట్లయితే మీకు ఆపోజిట్లో గ్రీన్ కలర్ చెట్లు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఆ చెట్లల్లోంచి వెళ్ళినట్లా లేకపోతే ఇలాగ రాళ్ళల్లోంచి వెళ్ళినా కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్గా మేము ఇలాగా వెళ్తున్న దారిలో మాకు ఈ ఎలుగుబంట్లు గుహలు కూడా కనిపించాయి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలా గుహలు ఉన్న చోట ఖచ్చితంగా యానిమల్స్ ఉంటాయి, వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. వాటి లొకేషన్లో వచ్చాము. అలాగే ప్లాస్టిక్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళకండి. సో ప్లాస్టిక్స్ లేవు కాబట్టి ఇక్కడ వాటర్ అనేది అంతా బ్లూయిష్గా ఉంది. సో ఫైనల్గా ఇలాగ వాటర్ లొకేషన్ ఇది దాటుకున్న తర్వాత ఒక చిన్న గుండెం అనేది కనిపించింది. ఇదైతే కాదు ఫాల్. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు నడిచినట్లయితే ఇలా చెట్లలోంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదే అనమాట మెయిన్గా మనకు కనిపించేది ఫస్ట్ బ్లూయిష్ వాటర్ ఫాల్. దీన్ని గుంజనా చెరువు అని అంటారు. దీని మరొక పేరు కూడా వాగేటి కోన అని పిలుస్తారు అనమాట. సో వాగేటి కోన అని పిలుస్తారు ఈ లొకేషన్కి. ఎందుకంటే ఇదంతా కూడా ఆల్మోస్ట్ డీప్ లోయ అనమాట, శేషాచలం అడవుల్లో. సో మనం ఇక్కడ ఆల్మోస్ట్ స్విమ్మింగ్ రాకపోతే ఖచ్చితంగా స్విమ్మింగ్ జాకెట్స్ తెచ్చుకోండి. సో చాలా వరకు డీప్గా ఉంటుంది వాటర్ అనేది. మేమైతే ఈ డీప్ లొకేషన్లో కూడా ఆల్మోస్ట్ స్విమ్మింగ్ వచ్చు కాబట్టి సో ఇలాగ మొబైల్ ఫోన్స్తో ఆల్మోస్ట్ డీప్ ఆఫ్ ద వాటర్లో కూడా మేము వీడియోస్ తీయడం అనేది జరిగింది. సో చాలామంది ఈ లొకేషన్ వరకు వచ్చేసి వెనకలోకి వచ్చేసారు. కొంతమందికి ఇది వాటర్ ఫాల్ ఎక్కడుందో తెలియక. సో మేమైతే ఈ లొకేషన్కి రావడానికి ఆల్మోస్ట్ 1.5 hours వాక్ చేసాము. తర్వాత అక్కడ ఉన్న ఊరు వాళ్ళు మాకు షార్ట్ కట్లో తీసుకొచ్చారు. అప్పుడు తెలిసిందనమాట ఇక్కడ రూట్ అనేది ఉందని. అందుకనే నేను ముందుగానే నేను చెప్పాను. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్టే ఉంటుంది. ఇన్కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు కానీ ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే. అలాగే కామెంట్స్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో మనకి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ కూడా ఉంది. సో అక్కడ కూడా ఎక్కువగా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా మాన్సూన్ సీజన్ వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫాల్స్. సో ఎవరు మిస్ అవ్వద్దు. మనకి తిరుపతి నుంచి చాలా దగ్గరగా ఉన్న లొకేషన్లో ఇంత మంచి వాటర్ ఫాల్ ఉందంటే ఇది అనమాట. ఆల్మోస్ట్ చాలామంది మేఘాలయ, థాయిలాండ్ అలా వెళ్ళాల్సి ఉంటుంది. బట్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన ఛానల్ని అలాగా లైక్ కొట్టి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్.